బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ హేమ ఈ పార్టీలో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తని ఖండించిన హేమ తాను హైదరాబాద్ లోనే తన ఫామ్ హౌస్ లో ఉన్నట్టు మీడియా ద్వారా తెలియజేస్తూ వార్తని నమ్మవద్దని ప్రేక్షకుల్ని కోరారు. రేవ్ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. అయితే కారు తనది కాదని కాకాని తెలిపారు. స్టిక్కర్ 2023లోనిదని, దానికి కాలం చెల్లిందని, పోలీసులు దర్యాప్తులో నిజాలు తెలుస్తాయని కాకాని తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.